హాయ్ స్వాతి, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? చెప్పు, ఏదో ఒకటి చెప్పు. నువ్వే చెప్పు, పర్లేదులే చెప్పు. అవునా? ఆహా, అవునా? 1 second. హలో హలో ఉదయ్ వినిపిస్తుందా? హలో హలో అలా హెల్మెట్తో వాడిని కొట్టి చంపేశా. మే ఐ కమ్ ఇన్? ఐఎమ్ జావీర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. జరిగిన సీరియల్ కిల్లింగ్స్ గురించి ఆర్టికల్ రాయడానికి వచ్చాను. అసలు ఏం జరిగిందో చెప్పగలరా? అలా హెల్మెట్తో వాడిని కొట్టి చంపేశా. అసలు మీరు ఎలా దొరికారు? ఆ కట్టేంటి? ఒకరోజు పార్కింగ్ లాట్లో ఆఫీసర్, ఇప్పటిదాకా 3 మర్డర్స్ జరిగాయి. ఎందుకు చేస్తున్నావు, ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు. యూ షుడ్ క్యాచ్ ది కిల్లర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. It's our duty. Oh my god, he's dead. What? అతను ఎక్కడెక్కడ ఉండుంటాడు. Come on, let's search. ఆఫీసర్, హోల్డ్ యువర్ వెపన్. నేను అటువైపు సర్చ్ చేస్తాను, మీరు ఇటువైపు సర్చ్ చేయండి. Twinkle, twinkle, little star, how I wonder what you are. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఫ్రీజ్! ఐ సెడ్ ఫ్రీజ్!
థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఇప్పుడు దాకా మీ ఫోటోగ్రాఫ్ దేంట్లో రివీల్ అవ్వలేదు. షల్ ఐ హ్యావ్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్? థ్యాంక్ యూ. సారీ, నా హెల్మెట్ మర్చిపో. వాళ్ళే చేయించారు, 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 వాళ్ళే చేయించారు. ఏంటి అతను అలా బిహేవ్ చేస్తున్నాడు? వాళ్ళే చేయించారంటున్నాడు. ఇంతకీ వాళ్ళు ఎవరు? అసలు ఏం చేయించారు? ఒకసారి డాక్టర్ని కలిస్తే బెటర్ ఏమో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ కమింగ్. ఐఎమ్ జావేద్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. 402 పేషెంట్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగడానికి వచ్చాను. ఒక్క నిమిషం కూర్చోండి. పోస్ట్ ట్రామాటికల్లీ ఇక్కడ అమిగ్దలా చాలా క్లియర్గా డ్యామేజ్ అయింది అండ్ మోర్ ఓవర్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీ సిమ్టమ్. సో ఇట్స్ పోస్ట్ ట్రామాటిక్ సైకోసిస్. కానీ జరిగిన ముందు 2 కేసెస్లో ఒకటి పోస్ట్ ఇక్తిరిక్ సైకోసిస్, ఒకటి సబ్స్టెన్స్ ఇండ్యూస్ సైకోసిస్. రెండిట్లో మనకు పాజిటివ్ రిజల్ట్ రాలేదు, రైట్? సీరియల్ మర్డర్స్లో కూడా ప్రతిదీ సైకోటిక్ ఫీచర్సే, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఇట్ మైట్ బి ఇంప్రింట్ మెమరీ. ఇంప్రింట్ మెమరీ అంటే? పాస్ట్లో ఒక ఇన్సిడెంట్ లేదా ఒక ఇమేజ్ సడన్గా మన కళ్ళ ముందు జరిగితే ఆ సిచ్యువేషన్, ఇమేజ్ ఏదైనా అవ్వచ్చు, మన మైండ్లో ఇంప్రింట్ అయిపోతుంది. సో సైకోటిక్ పేషెంట్ కాబట్టి he might be trying to replicate it. Let's continue our research. It might be అమిగ్దలా చాలా క్లియర్గా వాళ్ళే డ్యామేజ్ చేయించారు, మన మైండ్లో he ఇంప్రింట్ might be trying to replicate it. వాడిని కొట్టి చంపేసి. It might be let's continue our research. అమిగ్దలా చాలా క్లియర్గా వాళ్ళే డ్యామేజ్ చేయించారు, మన మైండ్లో He ఇంప్రింట్ might be trying to replicate it. వాడిని కొట్టి చంపేసి. It might be let's continue our research. ఇప్పటిదాకా మనకేం పాజిటివ్ రిజల్ట్స్ రాలేదు. లెట్స్ మేక్ సమ్ మోడిఫికేషన్స్. వి మైట్ గెట్ సంథింగ్ బెటర్. ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అంటే ఇంకొకళ్ళ? ఏం మాట్లాడుతున్నారు మీరు? అలా 402 పేషెంట్ అలా సీరియల్ కిల్లర్ గా మారడానికి కారణం మీరే. 402 పేషెంట్ కిల్లర్? ఏం మాట్లాడుతున్నారు మీరు? పదండి చూపిస్తా. ఇతనేగా మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్న పేషెంట్? ఇతనా? ఒక్క నిమిషం. హాయ్, మై నేమ్ ఇస్ డాక్టర్ అనురాగ్. చెప్పండి, ఆ హత్యలన్నీ మీరే చేశారా? నేనే చేశాను. మరి ఇంతకీ మీ పేరేంటి? నేనే చేశాను. పదండి. అసలేంటి ఆ సీరియల్ కిల్లర్ని అలా వదిలేశారు? కనీసం చేతికి కప్స్ లేవు, ఒక సెక్యూరిటీ గార్డ్ లేడు. అతను సీరియల్ కిల్లర్ కాదు, అతను కార్స్కాఫ్ సిండ్రోమ్ పేషెంట్. కార్స్కాప్ అంటే? అతను క్రానిక్ ఆల్కహాలిక్. విటమిన్ B1 డెఫిషియన్సీ ఉండడం వల్ల అతని బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు. అతనికి జరిగిన విషయాలు కూడా ఏమీ గుర్తుండవు. అదేంటి మరి నేనే చేశాను అంటున్నాడు కదా? అతనికి పాస్ట్ లేదు, తనకంటూ ఐడెంటిటీ లేదు. అందుకే మీరు ఆ మర్డర్స్ మీరే చేశారా అని అడగగానే అతను ఒప్పేసుకున్నాడు. నేనే చేస్తున్నానని మరి క్లియర్గా నేరేట్ చేస్తున్నాడు కదా? అతను మీకేం చెప్పాడో తెలియదు, కానీ అతను చెప్పినవన్నీ అబద్ధాలే. అతనికి దెబ్బ తగిలిందని తెలుసు, కానీ దెబ్బ ఎలా తగిలిందో తెలియదు. అలానే మీకు కూడా అతను పక్కనున్న ఇమేజెస్ని, వస్తువుల్ని పట్టి ఒక స్టోరీలా చెప్పుంటాడు. ఇందాక కూడా అతని పేరు అడిగినప్పుడు అతనికి ఏం చెప్పాలో తెలియలేదు. రూమ్లో కూడా ఏం కనబడలేదు, అందుకే సడన్గా వైలెంట్ అయిపోయాడు.
అంటే నాకు చెప్పిందంతా అబద్ధమేనా? అవును. మరి అసలు మర్డర్ అదేంటి? అతన్ని ఈరోజు పొద్దునే డిశ్చార్జ్ చేశాం. పోలీసులు అతన్ని తీసుకెళ్ళిపోయారు. ఇదంతా తెలియక మీరు కూడా అతనిలాగే ఏదేదో ఊహించుకొని మమ్మల్ని బ్లేమ్ చేశారు. ఐఎమ్ సారీ సార్, నాకు ఇదంతా తెలియక అనవసరంగా మిమ్మల్ని బ్లేమ్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నేనే చేశాను. Phone or to patient is missing. So he made his own identity.